హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇవాళ మనం జావా 42 క్లాసిక్ లెజెండ్స్ వెహికల్‌కి అంటే ఫ్రంట్ ఫోర్క్ షాక్ అబ్జార్బర్స్‌కి ఆయిల్ అయితే మార్చాలి. అంటే కస్టమర్ దీనికి ఫ్రంట్ అండ్ చూసారా నేను చేత్తో నొక్కితేనే దిగిపోతుంది. ఒక 300 సీసీ వెహికల్‌కి ఇంత వీక్‌గా జోకర్ ఉంటే బండి అనేది మనకి చాలా ఇబ్బందులు అవుతాయన్నమాట. ఆ ఇబ్బందులన్నీ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మనం వీల్ బోల్ట్, యాక్సిల్ బోల్ట్ అయితే ఓపెన్ చేయాలి. యాక్సిల్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేసి ఇగో ఇక్కడ ఎల్ఎంక్యూ ఇస్తుంది. బజాజ్ పల్సర్ 220 వెహికల్‌కి అలానే రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి ఎట్లానైతే ఇచ్చారో, అట్లానే దీనికి ఇచ్చారన్నమాట. మడ్గార్డ్ ఓపెన్ చేయండి. ఇన్నర్ సైడ్ అయితే మనకు బోల్డ్ కనిపిస్తున్నాయి. ఔటర్ సైడ్ ఉన్నాయి బోల్ట్‌లు. 10 బోల్ట్స్ ఉంటాయి. అట్లనే ఈ ఫ్రంట్ క్యాలిబర్ కిట్ ఓపెన్ చేయనీకి 12 సైజ్ స్పానర్‌తో ఓపెన్ చేసేయొచ్చు సింపుల్‌గా మీరు. అట్లానే దీనికి ఏబీఎస్ కేబుల్ అయితే ఇచ్చారు. కానీ నాకేమైందంటే ఏబీఎస్ కేబుల్ ఓపెన్ చేయడానికి స్టక్ అయిపోయింది కదా! ఇరిగిపోయేలా ఉంది. ఇరిగిపోతే ఇబ్బంది కదా! అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ సైడ్ కనెక్షన్ ఓపెన్ చేశాను. అట్లనే ఈ మీటర్ ఓపెన్ చేయాలి. అట్లానే ఎక్కడైతే ఎల్లంకి నా ఫింగర్ ఎక్కడైతే పాయింట్ చేస్తున్నానో, ఆ బోల్ట్స్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేయండి. అట్లానే మన ఛానెల్ గనుక ఇప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. చెప్పాను కదా! ఏబీఎస్ కేబుల్ రాకపోతే మళ్ళా అది దాని యొక్క కనెక్షన్ ఏదైతే ఉందో ట్యాంక్ కింద ఇచ్చారన్నమాట. మళ్ళా అది కనెక్షన్ నాబ్‌ని తప్పించి కంప్లీట్‌గా కేబుల్‌నయితే బయటకి తీశాను ఏబీఎస్ కేబుల్‌ని. చూసారు కదా! అగో ఆ కేబులే ఏబీఎస్ కేబుల్ యొక్క కనెక్షన్ అనమాట. అది పక్కకు తీశాను. ఎందుకంటే మళ్ళా ఆ కిందన తీసినప్పుడు ఏమైనా విరిగిపోతే మళ్ళీ ఐటెమ్ ఇష్యూ వస్తుంది. అట్లనే నెంబర్ ప్లేట్ బోర్డ్‌లు ఓపెన్ చేసేయాలి కంప్లీట్‌గా. నెంబర్ ప్లేట్ తీసేసిన తర్వాత మన బ్యాక్ సైడ్ ఉంటుంది. తీసిన జోకర్ కంప్లీట్ బయటకి తీసేసాను. చూసారు కదా! జోకర్‌లు అయితే బయటకొచ్చేసినాయి. దీనికైతే మీద బోల్ట్ అయితే లూజ్ చేసేయండి. మీ దగ్గర ఉన్న స్పానర్‌తో లూజ్ చేసేసి కేవలం మనం ఫోర్క్ ఆయిల్ ఒకటే మార్చుతున్నాము. ఫోర్క్ ఆయిల్ సీల్ అయితే కాదు. ఆయిల్ సీల్ అయితే పోలేదు. చూసారు కదా! బోల్ట్ నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది. మీదన ఒక ప్లాస్టిక్ బుష్ ఉంటుంది. అట్లానే స్ప్రింగ్ చూసారు కదా! ఆయిల్ అయితే చూడండి కలర్ ఎలా ఉంది? అండ్ దెన్ క్వాంటిటీ ఎంత లెవెల్ వచ్చిందన్నది హ్మ్. ఆయిల్ చూసారు కదా! కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. అట్‌లీస్ట్ అందులో ఒక 50 ఎంఎల్ కాదు కదా! ఒక 20 ఎంఎల్ ఆయిల్ కూడా లేదు. మీ కళ్ళ ముందైతే నేను డ్రాప్ చేస్తున్నా. మీరు గనక ఇట్లా ఫోర్క్ ఆయిల్ లేకుండా వాడేస్తే మనకేంటంటే ఏమైనా మనం డబుల్స్, త్రిబుల్స్ ఎక్కినప్పుడు గొతుకులో పడితే బండి జంప్ అయిపోతుంది. కరెక్ట్‌గా కుషన్ ఉండదు. షోల్డర్ పైన ఎక్కేస్తుంది. స్ప్రింగ్ వేసే విధానం చెప్తాను చూడండి. ఒక సైడ్ ఎక్కువ గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఎక్కువ ఉన్నది అప్ సైడ్ ఉండాలి. అండ్ గ్యాప్ తక్కువ ఉన్నది కిందకి వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత దీనికి మనం వాల్వోలైన ఫోర్క్ ఆయిల్ అయితే వేస్తున్నాము. ఇది 175 ఎంఎల్ టిన్. కానీ దీనికి ఎంత ఆయిల్ వెయ్యాలి? నేను కరెక్ట్‌గా జావా 300 వెహికల్‌కి సీసీ గురించి వదిలేయండి. 310 ఎంఎల్ వేసుకుంటే కరెక్ట్‌గా కుషన్ సరిపోతుంది. కొద్దిగా నాకు హార్డ్ కావాలనుకుంటే ఒక 10 ఎంఎల్ పెంచండి. ఇంకా స్మూత్ ఉండాలంటే 300 ఎంఎల్ ఏసుకోండి. కానీ 310 ఎంఎల్ వేసుకుంటే మనకు కరెక్ట్‌గా ఉంటుంది. ఆ ఆయిల్ చూడండి భయ్యా ఎంత కంప్లీట్‌గా ప్యూర్ వాటర్ కన్నా ఇది ప్యూర్‌గా ఉందేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఇలా ఫోర్క్ ఆయిల్స్ గట్రా వేసినప్పుడు. అండ్ ఈ ప్లాస్టిక్ బుష్ వేసినప్పుడు కింద వాచర్‌లా ఉంది చూసారు కదా! అది కిందకి వెళ్ళాలి. అండ్ ఈ ఎంప్టీది పైకొచ్చి ఇగో ఈ బోల్ట్ ఉంది కదా! ఇది వేసేసుకొని టైట్ చేయడం తీసేసుకోండి. బట్ బోల్ట్ ఖచ్చితంగా మీరు టపరంటే టపేయండి. ఎందుకంటే ఆ ఓరింగ్ ఒకప్పుడు లీక్ అయిందనుకోండి, మళ్ళా ప్రత్యేకంగా దానికి మనం ఓపెన్ చేయడానికి అయితే అవ్వదు. చాలా కస్టమర్ దగ్గర బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. మళ్ళా డబుల్ పని అయిపోతుందబ్బా! సింపుల్ చెప్పాలంటే. ఓకేనా? సో, బోల్ట్ థ్రెడ్డింగ్ అనేది నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది. దీని రివర్స్ థ్రెడ్ ఏముండదు. ఓకే. ఫోర్క్ ఆయిల్ రెండిట్లో కూడా ఫోర్క్ ఆయిల్ అయితే వేయండి. ఒక దాంట్లో ఒకలాగా, ఒక దాంట్లో ఒకలాగా ఎప్పుడు వేయకూడదు ఫోర్క్ ఆయిల్ అనేది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఫోర్క్ స్టెమ్‌లో మనం 300 ఎంఎల్ వేసి, ఇటువైపు 350 ఏస్తే ఇది హార్డ్ కుషన్ ఉంటుంది. అది స్మూత్ కుషన్ ఉంటుంది. గొతుకులో పడినప్పుడు బండి ఇసిరేసి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. జాగ్రత్తగా మెజర్‌మెంట్ జార్ కొనుక్కోండి. మహా అయితే 250, 300 ఉంటుంది. ఆన్‌లైన్‌లో అమెజాన్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ ఏదైనా సోషల్ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి. షాపింగ్ అప్లికేషన్స్‌లో. లేదా నియర్ బై లోకల్ మార్కెట్‌లో తీసుకున్న పర్లేదు మెజరింగ్ జార్. మెజరింగ్ జార్ ఖచ్చితంగా ఉండాలి. ఫోర్క్ ఆయిల్ అయితే మనం వేసేసాం. స్ప్రింగ్ కూడా వేసేసాం. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం జావా క్లాసిక్ లెజెండ్స్ వెహికల్‌కి ఫోర్క్ ఆయిల్ అయితే 310 ఎంఎల్ అయితే వేసుకోవాలి. సో, మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేస్తాను. అండ్ అప్‌కమింగ్ మనం జావా వెహికల్‌ది ఒక వీడియోది అప్‌లోడ్ చేస్తున్నా. ఈ వెహికల్‌కి ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్, హ్యాండిల్ బార్ బెండ్, బ్యాటరీ రేటింగ్ సప్లై అట్లనే కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చూడమని చెప్పారు కస్టమరు. క్లియర్ చేసాము. బట్ రిటర్న్ సప్లై విషయానికి వచ్చేసరికి ఇది ఈ వెహికల్‌కి డైనమో అనేది ఇష్యూ వచ్చింది. స్పేర్ పార్ట్ ఇష్యూ వచ్చింది. కస్టమరే షోరూమ్‌కి వెళ్తా అన్నారు. నో ఇష్యూ. ఇతని ద్వారా మన దగ్గరికి ఇంకొక జాబ్ వచ్చింది. అది ఇండియన్ కంప్లెయింట్ అన్నమాట. త్వరలో అప్‌లోడ్ చేస్తా వీడియోని.